రైట్. నాగార్జున గారు చెప్పండి. నిన్న పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళంతా గట్టిగా మాట్లాడారు. ఏమిటి ఇదంతా పాపం చేశారు ఎవరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి ఈ పరిహారం, వాళ్ళకి శిక్షలు పడాలి, ఏ రకమైన శిక్షలు, రాజీనామా చేయాలన్నంత వరకు కూడా పేరు నాని గారు వెళ్ళారు. సో ఈ పరిణామాల మీద మీ పార్టీ వాదన ఏమిటి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై మీ స్పందన ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. కొమ్మినేని గారు, మీకు ఈరోజు సిట్టు విచారణ జరిగింది సుప్రీంకోర్టు నేతృత్వంలో. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కొంత అధికారులు కలిసి ఏర్పడినటువంటి సిట్టు తుది ఛార్జ్ షీట్ అనేది కోర్టులో వేసింది. కోర్టులో వేసిన నేపథ్యంలో రకరకాలైనటువంటి నెల్లూరు కోర్టులో వేసినప్పుడు రకరకాల వార్తలు అనేవి వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. దాంట్లో మొదటగా మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్ చేస్తున్నట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలగలేదు అనేది మొట్టమొదటిగా వస్తున్నటువంటి వార్తలు. సరే, తుది ఛార్జ్ షీటు మా అందరికి కూడా అయిపోయిన తర్వాత మీడియా వారికి కూడా వచ్చినప్పుడు కూడా దాని గురించి వాస్తవ పరిస్థితులన్నీ అధ్యయనం వేసుకోవచ్చు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మొదట ఏం చెప్తున్నారు, జంతువుల కొవ్వు కరగలేదు అని చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఎల్లో మీడియా మసిపూసి మారేడికాయ చేసి ఏం చెప్తున్నారంటే, బోలే బాబా డైరీ నుండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గీని ప్రొక్యూర్మెంట్ చేసింది. ఈ గీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి బోలే బాబా డైరీకి అసలుకి ఎక్కడ కెపాసిటీ లేదు, ఎక్కడ పాల్గొనలేదు, ఎక్కడ నెయ్యి తీసుకోలేదు. వారికి 1 లీటర్ పాలు లేకుండానే ఎంతో గీ ఇచ్చారని చెబుతున్నారు. ఒకవేళ ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే రేపు కోర్టులోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి మొదటి రోజు నుంచి ఇప్పటికీ ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తి స్థాయిలో మేము ఒరిజినల్ నెయ్యినే వాడామనేది మాకు ఉన్నటువంటి వాదన. ఈసారి ఏదైతే కోర్టులో వారి ఛార్జ్ షీట్ ఇచ్చారో ఆ విచారణ సంస్థలపైన కూడా కోర్టులో జరిగేటువంటి వాదోపవాదంలో వాస్తవాలు జరుగుతాయి, కోర్టు ద్వారా బయటకు వచ్చింది. అయినా ఎందుకయ్యా నువ్వు ఇంత కరాఖండిగా చెబుతున్నావు అని అంటే, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను చూడండి సార్. ఇప్పుడు టీటీడీ ఈఓగా పనిచేస్తున్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ గారు 2017 నుంచి 2022 మే 7 దాకా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, అంటే మొదటి 2 ఏళ్ల పాటు కూడా ఇదే టీటీడీ ఈఓ అప్పుడు కూడా ఈఓగా ఉన్నాడు. అది పాయింట్ నెంబర్ 1. 2, ఏదైతే ఇప్పుడు బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అంటున్నారో దాని పేరు గతంలో హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వారు పేరు మార్చుకున్నట్టు ఇచ్చినటువంటి కాపీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చూపించారు. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్ గారు చూడండి సార్, ఆశ్చర్యకరంగా ఒక టెండర్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు ఆ టెండరు? 26/6/2018, అంటే జూన్ 26, 2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ గారు టీటీడీ ఈఓగా ఉండగా గతంలో ఒక టెండర్ ఇచ్చారు. అది ఆ టెండర్ కాపీ. ఈ టెండర్ కాపీలో ఏం జరిగిందంటే, ఎప్పుడు టెండర్ వేశారు? ఇది ఏప్రిల్ 17, 2018 టెండర్ వేశారు. ఈ టెండర్లో ఏం జరిగిందంటే, టెండర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? ఇదే బోలే బాబా వాళ్ళు ఆ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేస్తూ 314 రూపాయలకి కిలో నెయ్యి ఇస్తామని టెండర్లో పార్టిసిపేట్ చేశారు. టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వీరి డైరీ దగ్గరికి ఎవరెవరు వెళ్లారు? ఈ టీటీడీ ఈఓ అనిల్ సింఘల్ గారి నేతృత్వంలో మే 1, 2018 టెక్నికల్ బిడ్ చూడడానికి ఒకసారి, మే 29, 2018 ఫైనాన్షియల్ బిడ్ చూడడానికి రెండోసారి ఇదే బోలే బాబా డైరీకి అనిల్ కుమార్ సింఘల్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా వారి డైరీకి వెళ్లి, యాజ్ ఏ ప్రొసీజర్ ద టెక్నికల్ టీమ్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ది ప్లాంట్స్ ఆఫ్ మిస్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ అండ్ దే వర్ క్వాలిఫైడ్ టెక్నికల్లీ అని చెబుతూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఇది. ఇదే అనిల్ కుమార్ సింఘల్, అప్పుడు టీటీడీఓ, ఇప్పుడు టీటీడీఓ. ఇదే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి. 2018లో ఆ ప్లాంట్ ని విజిట్ చేసి ఆ ప్లాంట్ కి అన్ని రకాలైనటువంటి
వసతులు ఉన్నాయని, వారి దగ్గర ఆ క్రెడిబిలిటీ ఉందని, వారి దగ్గర ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉందని వాళ్ళు 314 రూపాయలకే కిలో నెయ్యి ఇచ్చేటువంటి ఎంత కిలో 72,860 కేజీల నెయ్యి ఇచ్చేటువంటి కెపాసిటీ ఆ ప్లాంట్కు ఉందని ఇప్పుడున్నటువంటి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క టెక్నికల్ టీము ఆ ప్లాంట్కు పోయి రికమెండ్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీ ఇది మనకు స్పష్టంగా మీ ముందు బయట పెడుతున్నా. ఓకే, ఇప్పుడు ఎల్లో మీడియా ఏం చెబుతుంది? ఇదే ప్లాంట్ అక్కడ లేదని, వీరి దగ్గర సామర్థ్యం లేదు కానీ, వారి దగ్గర కనీసం ఒక 1/2 లీటర్ పాలు కూడా లేవని, ఆ 1/2 లీటర్ పాలు కూడా లేకపోతే ఈ 60 లక్షల లీటర్లో లేకపోతే 60 లక్షల లడ్డుల్లో ఉపయోగించినటువంటి నెయ్యి వారు ఎలా సప్లై చేశారని అడుగుతున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం వెళ్ళి ఏం చూసి దీనికి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చావు? అనిల్ కుమార్ సింఘల్ గారు వెళ్ళి ఏ విధంగా ఫైనాన్షియల్ బిడ్డు, టెక్నికల్ బిడ్డు ఓపెన్ చేసి దీనికి టెక్నికల్లీ క్వాలిఫైడ్ అయితేని 2 సార్లు వెళ్ళి కూడా దీనికి మనం ఎందుకు ఎన్ఓసి జారీ చేశాం? మీరు ఇచ్చినటువంటి ఎన్ఓసి జారీ చేసింది ఇది మీ కళ్ళ ముందే చూపిస్తున్నా. మీ ముందు డాక్యుమెంట్ ఎవిడెన్స్ పేజ్ నంబర్ 233, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ M1-283/2018 ఐటమ్ నెంబర్ 192 క్లియర్ గా చెప్తున్నాం కదా. స్పష్టంగా మేము ఇక్కడ మీకు ఆధారాలు చెబుతున్నప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇది మేము ఇచ్చినటువంటి క్లియర్ కట్ గా మేము ఇస్తున్నటువంటి వైఖరి. ఏది జరిగినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలు లాగి చంద్రబాబు నాయుడు గారు నిజంగా తన జీవితంలో ఏనాడు చేయలేనటువంటి అత్యంత ఘోరమైనటువంటి పాపానికి చంద్రబాబు నాయుడు గారు ఒడుగట్టారు. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం, కానీ భారతదేశంలో ఎవరూ కూడా చేయనటువంటి స్థాయిలో ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కడానా తిరుమల తిరుపతి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ ని కలిపేటువంటి స్థాయికి వెళ్ళిపోయిందని మా పైన విమర్శలు చేయడంతో చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఏ స్థాయిలో దిగజారలేడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి దీనికి పాప పరిహారం చేయాలంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిందే. తిరుపతి వేడుకొండల వెంకటేశ్వర స్వామికి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కాబట్టి దీని గురించి ఇంకా మిగతా పెద్దలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి టీటీడీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, గీ టెండర్స్ కి సంబంధించిన ఇష్యూ ఏది జరిగింది, ఇది ఎలా జరిగింది, దీని తర్వాత శ్యామలారావు గారిని ఏ విధంగా తీసేశారో ఈ వివరాలన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి దాంట్లో అంటే అంత డీటెయిల్ గా అక్కర్లేదు, అవన్నీ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి. బట్ ఓవరాల్ గా ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినట్లయినా లేదా, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇప్పటికి కూడా కావాలని పాపాలు అని రాస్తూ వాళ్ళు పాపాలు చేస్తున్నారా, పుణ్యం చేస్తున్నారా, ధర్మంగా వ్యవహరిస్తున్నారా లేదా? పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఓవరాల్గా నిన్న మన వీళ్ళు ఇంత జరిగిన తర్వాత కూడా జంతు కొవ్వు కలవలేదు కాబట్టి భక్తులు ఎవరు ఆందోళన చెందవద్దని రాయాల్సిన వాళ్ళు అది రాయకుండా ఇప్పటికి కూడా పాపాలనేయని ఇలాంటి అబద్ధపు వార్తలు రాసి సృష్టించి ఎందుకు ఈ రాజకీయానికి, దిక్కుమాలిన రాజకీయం కోసం మతాన్ని, దైవాన్ని వాడుకుంటున్న తీరు అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా వాళ్ళు కానీ, ఇటు ఎల్లో మీడియా కానీ ఇప్పటికి కూడా వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండకపోతే స్పందించట్లా, కానీ వాళ్ళ తరఫున ఈనాడు ఆంధ్రజ్యోతి పనిచేస్తున్నాయే, ఆ పాపాన్ని వీళ్ళు మోస్తున్నారా? కొమ్మిడి గారు బేసిక్ గా 2 పాయింట్లు వచ్చాయి. ఒకటి ఎస్వీబీసీ భక్తి ఛానల్, అది అంటే ఆయనకి అంత భక్తి మీద పెద్ద అంత శ్రద్ధ లేదు అనటం కోసం కొంతమంది ఆ వీడియోని పెట్టారు. అది మీ దృష్టి అది కూడా క్లారిటీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఛానల్ తీసుకొచ్చారు. నిజానికి ఈ రోజు ఆ ఛానల్ లేకపోతే తిరుమల పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అన్ని చెప్పాడు కదా, బోల్డ్ అన్ని ఛానల్ ఉన్నాయి, ఎవరని లైవ్ ఇస్తాను. ఆ ఛానల్ అన్ని పోతే ఆ 4 మాడ వీధుల్లో అసలు రథాలు తిరగలేవు, ఈ 100 ఛానల్ పోయి అడుగుతుంటే. కాబట్టి దూరదృష్టితోనే ఆ రోజు ఎస్వీబీసీని తీసుకొచ్చారు. అది ఒక మంచి టీటీడీలో మంచి ప్రయత్నం జరిగింది. రెండోది, నిన్న సిట్టు ఏర్పాటు చేసిన ఏదైతే నివేదిక విచారణ పూర్తి చేశారు, వాళ్ళు విచారణ పూర్తి చేసి నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశారు. సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ వాదనలు వినిపిస్తారు, లేదా ఇప్పుడు అలిగేషన్స్ ఎవరి మీదనే వాళ్ళందరూ ఆర్గ్యుమెంట్ వినిపిస్తారు. ఫైనల్ గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూద్దాం. అయితే ఒకటి, కోట్లాది మంది భక్తులు సంతోషించాల్సిన వార్త ఈ నివేదిక, ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఏదైతే ఇన్ని రోజుల పాటు బాధపడ్డారో, ఏదైతే కొంతమంది రాజకీయ నాయకులు చలివిడిగా మాట్లాడి మనం వాడడానికి కూడా వీల్లేనటువంటి పదార్థాలు వాడినట్టుగా చెప్పుకొచ్చారో అది కాదు అని సిట్టు విచారణలో తేలడం అనేది శ్రీవారి భక్తులందరూ అంశం.
క్లారిటీ వచ్చేసింది కాబట్టి అంతవరకు మనం అందరూ సంతోషించాలి. ఇక్కడ రాజకీయ నాయకులు కొమ్మినేని గారు బేసిక్ గా టెంపుల్ వ్యవస్థ గురించి నాట్ ఓన్లీ టీటీడీ రాష్ట్రంలో కానీ లక్షలాది టెంపుల్ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే భక్తుల విశ్వాసాలు, భక్తుల యొక్క దాన ధర్మాలు, కానుకల మీదనే ఈ వ్యవస్థలు నడుస్తాయి. కాబట్టి దానికే గండి కొట్టే పద్ధతుల్లో, ఆ విశ్వాసాన్ని నష్టం చేసే పద్ధతుల్లో ఎవరు మాట్లాడకూడదు. దురదృష్టవశాత్తు రాజకీయ అవసరాల కోసం మాట్లాడేస్తున్నారు. ఇది ఫస్ట్ మానుకోవాలి. ఇప్పుడు నేను భావిస్తుంది, ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కొన్ని తీవ్రమైన అలిగేషన్ చేసినారు. దానికి భిన్నమైనటువంటి రిపోర్ట్ ఈరోజు వచ్చింది. ఈరోజు మీరు అన్నారు కొన్ని మీడియా ఛానల్స్ ఆ విషయాన్ని ప్రస్తావించలేదని. ఎట్లా ప్రస్తావిస్తారు? ఎందుకు ప్రస్తావించరంటే కనీస విజ్ఞత కదా, కనీస ప్రామాణికం కదా, ప్రామాణికంగా రాజకీయ అవసరాలే ప్రామాణికంగా మారిపోయిన తర్వాత ఇంకా పత్రికా విలువలు, ప్రజలకు సమాచారం ఇవ్వాలని ప్రామాణికాలు ఆడుంటాయి. ఇది నా మౌలికమైన ప్రశ్న. బేసిక్ గా నాకు రాజకీయ అవసరం ప్రధానం అయిపోయిన తర్వాత ఒక మీడియాకి ఇంకా రాజకీయ అవసరం ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ మాట్లాడేసినారు. ఇప్పుడు అది లేనప్పుడు ఏం చేయాలి? దాని టాపిక్ తీసుకురావరు. ఇప్పుడు ఎవరు చిన్నపిల్లోడిని అడిగినా ఇది వచ్చేస్తుంది కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడినారు, ఈ రోజు ఎందుకు ఇట్లా జరిగింది అనేది వచ్చేస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా కొత్త విషయాలకు వచ్చారు. బస్ అది కూడా చాలా ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చాలా విలువైన సమాచారం తీసుకొచ్చారు, చెప్పారు కూడా బోలేబాబుకు సంబంధించిన విషయాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు అడిగిన ఒక మౌలికమైన ప్రశ్నకు మాత్రం ఈ రోజు కూడా సమాధానం రావట్లేదు. మౌలికమైన ప్రశ్న ఏమడుగుతుంది సుప్రీంకోర్టు? మీరు రిజెక్ట్ చేసిన వాటి గురించి మాట్లాడుతున్నారు. మనకు అన్ని గవర్నమెంట్లో 10 సార్లు నెయ్యి వచ్చినప్పుడు టీటీడీ ప్రమాణాలకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని రిజెక్ట్ చేసి పంపించేస్తుంటారు. అది టీటీడీ యొక్క గొప్పతనం. ఎందుకంటే వ్యవస్థ సమర్థవంతంగా ఉందనడానికి జగన్ గారు చెప్పింది అదే కదా. మా 5 ఏళ్ల కాలంలో 20-30 సార్లు దాకా రిజెక్ట్ చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని సార్లు దాదాపు 10 సార్లు అటు ఇటుగా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తున్నారు అంటే టీటీడీ వ్యవస్థ పటిష్టంగా ఉందని కదా అర్థం. అలాంటి పటిష్టమైన వ్యవస్థ పైన నిందలు ఎందుకు వేద్దాం అనేది జగన్ గారు మొదటి నుంచి చెప్తున్నటువంటి గట్టి ఆలోచన. మా ప్రభుత్వం మీ ప్రభుత్వం చెప్పాల, ఆ వ్యవస్థకే ఆ క్రెడిబిలిటీ ఉంది, దేశానికి ఒక మోడల్ వ్యవస్థ టీటీడీలో ఉందనేది జగన్ గారు మొదటి నుంచి చెప్తున్నమాట. ఇప్పుడు అది రుజువు అయింది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు అడిగిన మౌలికమైన ప్రశ్నే మాలాంటి వాళ్ళు అడిగేది. ఇప్పుడు ఆ రిజెక్ట్ చేసిన వాటి గురించి మాట్లాడుతున్నామా, వాడిన దాని గురించి మాట్లాడుతున్నామా? సుప్రీంకోర్టు ఇంకోటి అడిగింది, ఆ టెస్ట్ చేశారా వాటిని, అది రావాలి ఇప్పుడు సమాధానం. ఇప్పుడు ఉదాహరణకు తీసుకొస్తారు టీటీడీ దగ్గరికి, వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించేస్తారు. ఇంకా టీటీడీకి ఏం సంబంధం? టీటీడీ పని అంతా తమ ప్రమాణాలకు అనుకూలంగా ఉండాలి. అంటే ఇప్పుడు విచారణ కూడా కేవలం వాంగ్మూలాల ఆధారంగానే చేశారు, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి కొంతమంది చేసి ఉండొచ్చు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వస్తా ఉంది కదా. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న నేను అడుగుతుంది, దాన్ని వాడారా? మీరు ఏదైతే చెప్తున్నారో సమ్ ల్యాక్స్ ఆఫ్ కిలోలు, అది వాడారా లడ్డూల్లో? వాడుంటే ఆ లడ్డుల్ని టెస్ట్ చేశారా? ఇది కదా మౌలికమైన ప్రశ్న. రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఇది విచారణకు వస్తుంది. మొదటి పార్టు జగన్ గారు మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో అది రుజువైంది, ఏదైతే మనం భయపడాల్సిన అవసరం లేదు రుజువైంది. రెండో పార్ట్ ఇప్పుడు నాగార్జున గారు లేవనెత్తిన అంశం కూడా అదే. కానీ రేపు ఆ సుప్రీంకోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ సుబ్బారెడ్డి గారు, దాంట్లో పిటిషన్ వేసిన సుబ్బారెడ్డి గారే కదా, ఆయన పిటిషన్ పైనే ఈరోజు సిట్టు వేశారు సిబిఐ ఆధ్వర్యంలో. ఖచ్చితంగా రేపు ఆర్గ్యుమెంట్ లో వస్తాయి. ఆర్గ్యుమెంట్ లో వచ్చినప్పుడు మంచి చెడ్డలు తేలుతాయి. కాకపోతే ఇప్పుడు ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళు ఈరోజు అఫిడేవిట్ దాఖలు చేయాలని నేను కోరుతున్నాను. ఎవరైతే అలిగేషన్ చేశారు కదా, ఇప్పుడు ఉందే మీ ఆధారాలు ఉన్నాయని మాట్లాడేసినారు కదా, ఇప్పుడు ఆధారాలు చూపండి. ఇప్పుడు మనకు ఏదైనా వ్యవస్థ పైన విచారణ చేసినప్పుడు, డిమాండ్ చేసినప్పుడు ఆ వ్యవస్థ ముందు మనకున్న ఆధారాలు ఇవ్వాలి. అంటే పేరు నాని గారు ఆయన డైరెక్ట్ గా సరే భక్తి పరంగా కొన్ని శిక్షలు చెప్పాడు, రిజైన్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు. మీరేమంటారు? రిజైనా ఇంకోట కాదు, కానీ నేను నమ్ముతున్నాను సుప్రీంకోర్టు ఇది ఒకనొక ఎండ్ పాయింట్ లో సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే అలిగేషన్స్ దానిపైన ఖచ్చితంగా సుబ్బారెడ్డి గారు పిటిషన్ ఉంది, ఇంకా ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి. వీళ్ళందరూ రేపు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఈ వీడియోలన్నీ ఇప్పుడు వేసిందే దానికోసం కదా సిట్టు, సిబిఐ కానీ సెంట్రల్ ఫుడ్ అథారిటీ వాళ్ళందరూ వేశారు. అది రేపు తేలినప్పుడు ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద శిక్ష అందామా లేకపోతే ఇంకోటి అందామా జరుగుతుంది. దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు దీన్ని టార్గెట్ చేస్తుందని అనుకోను, వాళ్ళే జోక్యం చేసుకొని ఇంకెవరు మాట్లాడొద్దని చెప్పినారు. ఇప్పుడు నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశారు ఇది. రేపు అదే సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇది జగన్ గారు కూడా దీన్ని వదిలేస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే వారి ఆదేశాల మేరకే సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు. ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ లోకి వస్తాయి. ఇది ఒక ల్యాండ్ మార్క్ తీర్పుగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇంకెవరైనా మాట్లాడడానికి కూడా, ఎలా పడితే అలా మాట్లాడడానికి కూడా బడిపడే విధంగానే సుప్రీంకోర్టు ఇస్తుంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ విచారణ జరిగింది, ఇంకా మౌనంగా ఉండండి.
ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో ఇప్పటికైనా మౌనంగా ఉంటే గౌరవం ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు పేర్ని నాని గారి చేస్తున్న డిమాండ్ల కన్నా చాలా కఠినంగా స్పష్టంగానే ఉంటుందని ఆశిస్తున్నాం. రైట్. ఇప్పటికి కూడా చంద్రబాబు గారు మొన్న ఎప్పుడు మరి పేపర్లో ఎక్కడ చూశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది జంతుకోవు అనేది లోసి కల్తీ పాలు కల్తీ నెయ్యి అని మాట్లాడుతున్నట్టుగా ఎక్కడ చూశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ వాడకపోతే సంతోషమే, మంచిదే. బట్ అంటే ఆయనే డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. డైవర్ట్ కాదు, అది తేలిపోయింది. మీరు డైవర్ట్ అనే పదాన్ని నేను ఒప్పుకోను. వాళ్ళకి తెలిసిపోయింది. యు ఆర్ రైట్. తెలిసిపోయినప్పుడు కొత్త వాదనకి వెళ్ళి అదే కొత్త వాదన, అబ్బే అది కాదు ఇది అని చెప్పడం. అది కాదు దాని జోలికి వెళ్ళరు. దాని జోలికి వెళ్ళకుండా కొత్త అలిగేషన్ చేసి జనాన్ని మళ్ళీ మోసం చేయాలో మభ్య పెట్టాలని ఆలోచన అది.